నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. డి న్యూస్ ప్రేక్షకులకు, ప్రకటనదారులకు, ఆపరేటర్లకు రంజాన్ శుభాకాంక్షలు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మనుమడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారి సేవలో సీఎం చంద్రబాబు నాయుడు. వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించిన కుటుంబ సభ్యులు. రంజాన్ సందర్భంగా ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు. భారీ ఎత్తున హాజరైన ముస్లిం సోదరులు పరస్పర పండుగ శుభాకాంక్షలు. విజయనగరం జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు దగ్ధం. ప్రయాణికులందరూ క్షేమం. సీఎం చంద్రబాబు కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. మనవడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారి సేవలో చంద్రబాబు కుటుంబం పాల్గొంది. ఆలయ మహాద్వారం వద్ద వారికి ఈవో అర్చకులు ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనాలు ఇచ్చి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు చంద్రబాబు కుటుంబం స్వయంగా వడ్డించింది. రంజాన్ పండుగను ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. నెల రోజుల పాటు ఉపవాసాలు చేసిన ముస్లింలు తమ ప్రాంతాల్లోని మసీదుల్లో జరిగిన నమాజ్లో పాల్గొన్నారు. ఒంగోలు కొనిజేడు బస్టాండ్ వద్ద గల ఈద్గాలో ఈద్ ఉల్ ఫితర్ నిర్వహించారు. ఇస్లాం మత పెద్ద ఆబిద్ మౌలానా అల్లా మార్గాన్ని బోధించారు. విశ్వ మానవాళికి మహమ్మద్ ప్రవక్త చెప్పిన హదీస్ గురించి వివరించారు. ప్రతిరోజు సన్మార్గంలో నడవాలని బోధించారు. ఈద్గాలో జరిగిన ఈద్ ఉల్ ఫితర్లో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు. ఈద్గాలో జరిగిన ప్రత్యేక నమాజ్కు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ముస్లిం సోదరులకు పోలీస్ యంత్రాంగం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసింది. ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 1 టౌన్ సీఐ నాగరాజు, ట్రాఫిక్ సీఐ జగదీష్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈద్గా ప్రాంత ఆవరణ చుట్టూ డ్రోన్ కెమెరాతో పరిస్థితులను పర్యవేక్షించారు. ఈద్గాకు పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు హాజరైన నేపథ్యంలో వారికి మంచినీరు, మజ్జిగ అందించాలని ఎమ్మెల్యే దామచల జనార్దన్ ఆదేశాల మేరకు డివిజన్ అధ్యక్షుడు పెద్దిశెట్టి చంద్ర, నగర మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మి 6,000కు పైగా మజ్జిగ, మంచినీటి ప్యాకెట్లు అందజేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి కోటారి నాగేశ్వరరావు, నగర ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్, నాయకులు కపిల్ భాష, ఆర్ల వెంకటరత్నం, పసుపులేటి సునీత తదితరులు పాల్గొన్నారు.
వీళ్ళు ముగ్గురు ఈరోజు పెట్టియాలి. एक बार इधर का छोटे छोटे कैप दे अल्लाह भी तुमको माफ करने वाला उनसे बात नहीं कर रहे हैं। हजरत का वाक़या आता है सलाम बोलना बोल करके आते थे और के सामने बैठ करके अस्सलाम वालेकुम لسعيها فذكر الله أكبر الله में तो सारे साथी ईदगाह बनना रब्बना इन्नना नसीना वअख्ताना रब्बना फिद दीन व दुनिया वल आखिरत नऊज़ु बिका मिनन नार अल्लाह मिनन नार अल्लाहुम्मा सल्लल्लाहु अलैहि वसल्लम अता की अल्लाह हमने गंदे हैं अगर तू चाहता हमारे गुनाह पर फौरन अज़ाब को ना अल्लाह हर ये लोग हमको अपने बात करीब होने ना देता सामने मग़फ़िरत तलब ईमान की हिफाजत फरमा अल्लाह मुसलमानों के बड़ों की बूढ़ों की हिफाजत फरमा इसकी हिफाजत फरमा अल्लाह फरमा अल्लाह हमारे रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम उनके कर्जों की अदायगी की शक्लें कराने के लिए यहाँ पे आए हैं लेकिन अल्लाह ने शर्त लगाई है पहले अपनों को माफ करके आओ। शराब पीने वाला ना रमजान की कदर है ना वो आदमी जो अपने माँ बाप को नाराज करता है माँ बाप की नाफरमानी करता है। हजरत मौलाना मसीहुल्लाह खान साहब रहमतुल्लाह अलैह फरमाते हैं कि वो आदमी जिसके माँ बाप उसके तकलीफ देने की वजह से एक करके जिस बच्चे को उन्होंने पाला था ये मैं हमारे बुढ़ा और आज बोझा दे रहे हैं तो मेरी जन्नत को बोझा दे रहे हैं। ये चार अमल वालों की अल्लाह मग़फ़िरत नहीं करेंगे और आज हमारे पास मौका है अगर ये चार अमल में से कोई भी अमल अगर हम लोग कर मुस्लिम ముస్లిం సోదరులు సోదరిమణులు ఎంతో దీక్షతో ఈ 30 రోజులు దీక్షా కార్యక్రమం పూర్తి చేసుకొని ఈ రోజున ఒంగోలు నగరంలో ఈద్గా వద్ద ఈ దీక్షను చెల్లించే కార్యక్రమం ద్వారా ఇక్కడికి విచ్చేసే ముస్లిం సోదరులకు మా తెలుగుదేశం పార్టీ నగర మహిళా అధ్యక్షురాలు పెద్దిశెట్టి వరలక్ష్మి మరియు డివిజన్ అధ్యక్షుడు పెద్దిశెట్టి చంద్ర ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వీళ్ళు మజ్జిగ కూల్ డ్రింక్స్ ఇట్లా సేవా కార్యక్రమాలు చేపడతా ఉంటారు. వాళ్ళని అభినందిస్తూ ఉన్నాం.
తెలుగుదేశం పార్టీ అంటే సేవల ముందు ఉంటుంది. అలాగే ఈ పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని ముస్లిం సోదరులందరికీ అల్లా మంచి చేకూర్చాలని చెప్పని అందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని చెప్పి గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన గారి ఆదేశానుసారం ఈరోజు 29వ డివిజన్లో పెద్దశెట్టి చంద్ర మరి పెద్దశెట్టి వారి శ్రీమతి అయినటువంటి పెద్దశెట్టి లక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. రంజాన్ పండుగని చాలా సుఖ సంతోషాలతో జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. ముందుగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం సోదరిమణులకు, ఒంగోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి ముస్లిం సోదరిమణులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఈ 29వ డివిజన్లో ప్రతి సంవత్సరం పెద్దిశెట్టి చంద్ర, పెద్దిశెట్టి వరలక్ష్మి గారు వీళ్ళందరూ ఇక్కడ ప్రతి సంవత్సరం రంజాన్ సందర్భంగా మజ్జిగ కానీ పండ్ల రసాలు కానీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ చాలా చక్కగా కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నారు. సేవా కార్యక్రమాలంటే ఈ 29వ డివిజన్లో పెద్దిశెట్టి చంద్ర కానీ పెద్దిశెట్టి వరలక్ష్మి కానీ తెలుగుదేశం పార్టీ తరపున ముందుంటారని చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం. మన ఒంగోలు ఎమ్మెల్యే అభివృద్ధి ప్రదాత దామచర్ల జనార్దన గారి ఆదేశాల మేరకు ఈరోజు 6,000 మందికి మజ్జిగ పంపిణీ కార్యక్రమం 29వ డివిజన్లో చేయడం జరుగుతుందండి. అదేవిధంగా ప్రతి సంవత్సరం గత 8 సంవత్సరాల నుంచి ఇట్లా మజ్జిగ, ఫ్రూట్స్, పండ్ల రసాలు, మంచినీళ్ళు ఇలా ఏదో విధంగా ఏదో ఒకటి మన ముస్లిం సోదరులకు ఈరోజు రంజాన్ సందర్భంగా మన ఒంగోలు నియోజకవర్గంలో ఉన్న ముస్లిమ్స్ అందరూ ఇక్కడ ఈద్గా దగ్గరికి వచ్చి నమాజ్ చేసుకోవడం వాళ్ళకి ఆనవాయితీ. అదేవిధంగా వాళ్ళు నమాజ్ చేసుకొని వెళ్ళేటప్పుడు మనకి తోచింది ఏదో ఒకటి ఇవ్వడం. అదేవిధంగా జనార్దన ఆదేశాలతో ఈ సంవత్సరం మజ్జిగ మంచినీళ్ళు ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. విజయనగరం జిల్లాలో ఓ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైంది. రామభద్రపురం మండలం తారాపురం వద్ద భువనేశ్వర్ నుండి మల్కాన్గిరి వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగాయి. బస్సు వెనక టైర్ పేలడంతో ప్రమాదం సంభవించింది. వెంటనే అప్రమత్తమైన బస్సు డ్రైవర్ ప్రయాణికులను దించివేశారు. దీంతో ప్రాణ నష్టం తప్పింది. మంటల దాటికి బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికుల్లో ఒడిశాకు చెందిన ఎమ్మెల్యే ఉన్నట్లు సమాచారం. సార్ మన ఒడిశా బస్ తారాపురం రోడ్లు మొత్తం కాలిపోయింది సార్. మార్కాపురం జిల్లా తొలి కలెక్టర్గా మహిళా అధికారిని ఎం విజయ సునీతను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. జిల్లా ఏర్పాటు దగ్గర నుండి ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు ఇన్ఛార్జ్ కలెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎం విజయ సునీత 2014 బ్యాచ్కు చెందిన ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి. అగ్రికల్చర్ మార్కెటింగ్ డైరెక్టర్ విధులు నిర్వహిస్తూ డిసెంబర్ 30న ఏర్పాటు చేసిన నూతన మార్కాపురం జిల్లాకు తొలి కలెక్టర్గా బదిలీ అయ్యారు. గతంలో అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్గా పనిచేశారు. అంతకుముందు సివిల్ సప్లైస్, మహిళా, శిశు సంక్షేమ శాఖలలో పనిచేశారు. శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు నిర్వహించారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ జ్వాలలపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఇరాన్తో యుద్ధం ముగించే విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్పై సైనిక చర్యను క్రమంగా తగ్గించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అయితే కాల్పుల విరమణకు మాత్రం తాను సిద్ధంగా లేనని పేర్కొనడం గమనార్హం. ఇరాన్పై సాధించిన సైనిక విజయాలను వివరిస్తూ ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ ఒక పోస్టు పెట్టారు. ఇరాన్పై మా లక్ష్యాలను చేరుకోవడానికి చాలా దగ్గరగా ఉన్నామన్నారు. మా సైనిక చర్యను ముగించే విషయంపై ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆ దేశ క్షిపణి సామర్థ్యాలను, వైమానిక, నావికా వ్యవస్థలను పూర్తిగా ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఆ దేశం మరోసారి అణ్వాయుధాలను తయారు చేయకుండా అమెరికా చూసుకుంటుందన్నారు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే తాము తగిన విధంగా స్పందిస్తామని హెచ్చరించారు. ఇక అమెరికా దాని మిత్ర దేశాలకు భద్రత కల్పించిందని ట్రంప్ అన్నారు. ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈ, బహ్రెయిన్, కువైట్ సహా పశ్చిమాసియాలోని మిత్ర దేశాలకు అత్యున్నత స్థాయిలో రక్షణ కల్పిస్తున్నాం అని రాసుకొచ్చారు.
ఈ సందర్భంగా హర్ముజ్ జలసంధి గురించి కూడా ట్రంప్ కీలక ప్రకటన చేశారు. దీనిపై ఆధారపడిన దేశాలు నౌకల సురక్షిత ప్రయాణానికి బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. అమెరికా రక్షణ కల్పించదని స్పష్టం చేశారు. ఒకవేళ తమ సాయం కోరితే సహాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇరాన్ ముప్పు తొలగిపోయిన తర్వాత ఆ అవసరం ఉండదన్నారు. Starting the following day to develop a nuclear weapon, where they'll look at that man and some other people from the administration and say, all right, we're not going to do it. They were not willing to say that. And when Steve called up and he said that to me, I said, well, here we go. Let's do it the hard way. But the hard way, I think, is probably the easy way. When basically I can see that they will no longer have any capacity whatsoever for a very long period. అన్నదాతకు అండగా కూటమి ప్రభుత్వం నిలుస్తుందని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రాధాన్యతను బట్టి అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తర్లుపాడు మండలం మీర్జాపేట గ్రామంలో ఏర్పాటు చేసిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఎన్ని కష్టాలు ఉన్నా, ఎంత లోటు బడ్జెట్ ఉన్నా రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన 9 లక్షల కోట్ల లోటు బడ్జెట్ సరిచేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారన్నారు. గత 5 ఏళ్లు అభివృద్ధిని మరచి పాలన చేసిన వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు గురించి మాట్లాడడం హేయమన్నారు. జిల్లా అభివృద్ధి ఏమిటో ముందు ముందు తెలుస్తుందన్నారు. మార్కాపురం హార్టికల్చర్ హబ్గా తయారు చేయడమే సీఎం లక్ష్యమన్నారు. చదువుకున్న యువత ప్రతి గ్రామంలో పనిచేస్తున్న ప్రభుత్వానికి మద్దతు తెలపాలన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్న చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లకు మనమందరం అండగా నిలవాలన్నారు. ఇప్పటికే అన్ని పథకాలు అమలు చేస్తూ యువతకు ఉద్యోగాలు కల్పిస్తూ ముందుకు తీసుకువెళ్తున్న కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు గుర్తించాలని కోరారు. అధికారులు, తర్లుపాడు మండల టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఈ ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చారు. ఈ కూటమి ప్రభుత్వానికి ఈ 164 సీట్లు ఇచ్చారు కదా అని మేమేమన్నా తలపిరుస్తనంగా వ్యవహరిస్తూ మీకు ఉన్నటువంటి సమస్యల్ని పట్టించుకోకుండా మేమేమన్నా దూరంగా ఉంటా ఉన్నామా? ఇది కూడా మీరు ఆలోచన చేయాలి. మనకు జరిగినటువంటి అన్యాయం ఏంటి, మన ప్రాంతంలో ఏ రకంగా ఇబ్బంది పడతా ఉన్నాం, ఏ రకమైనటువంటి సమస్యలతోటి అల్లాడిపోతా ఉన్నాం. ఇంత వెనుకబడ్డ ప్రాంతంలో ఉన్నటువంటి మనల్ని కరేపాకులాగా వాడుకొని ఏ రకంగా ఈ ప్రాంత ప్రజల్ని మోసం చేసింది తలుచుకుంటే అసలు అన్నం కూడా తినబుద్ధి కాదు. సంక్షేమాలు ఇచ్చినామన్నారు, మరి ఈ ప్రభుత్వం సంక్షేమాలు ఇవ్వట్లేదా? వాళ్ళకంటే బాగిచ్చినమా, బాగిస్తున్నామా, బాగా ఇవ్వట్లేదా? వాళ్ళకంటే బాగిస్తా ఉన్నాం. మహిళా సోదరి మనలో స్త్రీ శక్తి అని చెప్పి మహిళలకి ఉచిత బస్ సౌకర్యాన్ని కల్పిస్తా ఉన్నాం. నిన్ననే దివ్యాంగులకు, ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకు కూడా ఉచిత బస్ సౌకర్యం కల్పించాడు మన ముఖ్యమంత్రి గారు. ప్రాంతాన్ని హార్టికల్చర్ అప్పు చేశాడు. ఈ హార్టికల్చర్ అప్పు వల్ల 1,00,000 కోట్లు వస్తాయి. రాయలసీమ 4 జిల్లాలతో పాటు మన మార్కాపూర్ జిల్లాకు కూడా 1,00,000 కోట్లు వస్తాయి. మన జిల్లాను హార్టికల్చర్ అప్పులో పెట్టించాడు. ఈ హార్టికల్చర్ అప్పు వల్ల రేపు దగ్గర మన ప్రాంతంలో బ్రహ్మాండమైనటువంటి ఇండస్ట్రీస్ వస్తాయి. ఫుడ్ సంబంధించినవి మంచి మంచి పండ్ల తోటలు వేసుకోవాలి. పండ్ల తోటల ద్వారా మనం లాభపడాలి. మనం లక్షాధికారులం కావాలి. ఒక పండ్ల తోట మీద ఎకరాకు 5 లక్షలు రాబడి వచ్చే విధంగా చేయాలి. ఇది ప్రభుత్వం ఆలోచన, చంద్రబాబు గారి ఆలోచన. మనిషి అన్నవాడు ఈ భూమి మీద ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఉన్నటువంటి వాడు ముఖ్యమంత్రి కాబట్టి మనకి ఈరోజు అదృష్టం వరించింది. మన ప్రాంత ప్రజలు సంతోషంగా ఉండేటువంటి సమయం వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మనం చేస్తా ఉన్నాం. గోదావరిలో దిగి 3 బావి ఇంజనీర్లు జల సమాధి అయ్యారు. మరో 2 గల్లంతయ్యారు. ఈ విషాద ఘటన పోలవరం జిల్లా ఏటపాక సమీపంలో చోటు చేసుకుంది. ఏపీలోని ఎస్ఆర్ఎం కేఎల్ వర్సిటీలో బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్న 7 విద్యార్థులు విజయవాడలో బయలుదేరి తెలంగాణలోని భద్రాచలం వెళ్లారు. స్థానికులైన మిత్రులు అభిరామ్ శ్రీకర్ సాయంతో వీరు భద్రాచలంలో దైవదర్శనం చేసుకుని పర్ణశాలకు వెళ్లారు. తర్వాత సినిమా చూసి రాత్రి అక్కడే ఉన్నారు. శుక్రవారం ఉదయాన్నే లేచి పాపికొండలకు వెళ్లాలనుకున్నారు. ఉదయం ఆలస్యంగా లేవడంతో పాపికొండలకు వెళ్లలేకపోయారు.
ఇంకా చూడాల్సినవి ఏమున్నాయని భద్రాచలానికి చెందిన విద్యార్థిని ఆరా తీశారు. గోదావరి గట్టు బాగుంటుందని చెప్పడంతో భద్రాచలం నుండి కారు, బైక్పై పోలవరం జిల్లా ఏటపాక గోదావరి గట్టుకు చేరుకున్నారు. అక్కడ వాహనాలు నిలిపి నదిలో దిగారు. అక్కడకు వెళ్లిన 7గురిలో చుండూరు దీపక్ అనే విద్యార్థి ఈత రాక అసలు నీళ్లలోకి దిగలేదు. మిగిలిన 6గురు నీళ్లలోకి వెళ్లారు. వారిలో తేజజ్ఞ అనే విద్యార్థి బాగా లోతైన ప్రదేశంలో దిగి మునిగిపోతుండగా అతన్ని కాపాడేందుకు సతీష్ చేయి అందించాడు. అతడు మునిగిపోతుండడంతో మిగిలిన వారు ఒకరి చేయి ఒకరు పట్టుకొని రక్షించుకోవాలనే ప్రయత్నంలో 5గురు నీళ్లలో మునిగిపోయారు. ఈత వచ్చిన హర్ష హుటాహుటిన దీపక్ వద్దకు చేరుకున్నాడు. ఇద్దరూ కలిసి డైల్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. చారుగుండ్ల శ్రీకర్ గుప్తా, పొడివేటి అభిరామ్, దగ్గుపాటి నవదీప్, పాసం సతీష్ కుమార్, గోరా తేజుసాయి గల్లంతయ్యారు. గుప్తా, అభిరామ్, నవదీప్ మృతదేహాలను బయటకు తీశారు. సతీష్ కుమార్, తేజజ్ఞ సాయి ఆచూకీ లేదు. స్నేహితులైన వీరంతా ఉగాది సందర్భంగా బయటకు వచ్చి ఇలా మరణించడంతో బాధిత కుటుంబాలతో పాటు సహచర విద్యార్థుల్లో విషాదం నెలకొంది. ఆ విద్యార్థులకు గోదావరి లోతు గురించి అవగాహన లేకపోవడం వల్లే దిగకూడని చోట నీళ్లల్లోకి దిగి మృత్యువాత పడ్డారని పోలీసులు భావిస్తున్నారు. ఫోటోషూట్ కోసం నీళ్లలోకి వెళ్లాలనుకోవడం, అందరూ కలిసి చేతులు పట్టుకుని రక్షించుకోవాలనుకోవడం సరికాదని పోలీసులు చెబుతున్నారు. శ్రీశైల మహాక్షేత్రంలో 5 రోజుల పాటు జరిగిన ఉగాది మహోత్సవాలు ముగిశాయి. చివరి రోజు శాస్త్రోక్తంగా పూర్ణాహుతి నిర్వహించారు. కలశోద్వాసన చేసి చండీశ్వరుడికి యాగశాల నుండి ప్రదక్షిణగా తీసుకువచ్చి మల్లికాగుండం వద్ద అవభృద, త్రిశూల స్నానం, క్రతువులు చేపట్టారు. రాత్రి 7 గంటలకు ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో శ్రీ భ్రమరాంబాదేవి నిజరూప ఆలయంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. ఈవో ఎం శ్రీనివాసరావు దంపతులు, అర్చకులు, వేద పండితులు, స్థానాచార్యులు, ధర్మకర్తల మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శివానుగ్రహ ప్రాప్త్యర్థం ఉగాది మహోత్సవ శుభ సందర్భే సమాప్తి దివసే పంచమ దివసే ఆలయోత్సవాంగత్వేన ఆదౌ అశ్వవాహనారూఢాధిష్ఠిత భ్రమరాంబా సమేత శ్రీ మల్లికార్జున మహాస్వామి దేవత శ్రీ భ్రమరాంబా దేవత షోడశోపచార పూజాంచ కరిష్యే. నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంద్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో భ్యో నమస్తరాయ నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ నమస్తీర్థ్యాయ చ కోల్యాయ చ నమః పార్యాయ చ భార్యాయ చ నమః ప్రతరణాయ చోత్తరణాయ. ఎర్రగొండపాలెం సమీపంలో జాతీయ రహదారి 565పై ఎదురెదురుగా వచ్చిన 2 కార్లు ఢీకొన్నాయి. 2 కార్లలో ప్రయాణిస్తున్న 4 వ్యక్తులకు తీవ్ర గాయాలు కావడంతో వారిని హుటాహుటిన సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో 2 పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. రోడ్డు ప్రమాదంలో ఒకదానికి ఒకటి ఎదురెదురుగా కార్లు ఢీకొనడంతో అదుపు తప్పిన కార్లు పూర్తిగా ధ్వంసమై రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. ఈ ఘటనతో కొంతసేపు రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న హైవే అథారిటీ క్రేన్ సహాయంతో రోడ్డుపై పడిన కార్లను పక్కకు తీసి ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చేశారు. అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై ఎర్రగొండపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షోల్డర్ ఏమి ఇబ్బంది లేదు కానీ రాసుకొని ఆమెది కొడుకు వరలక్ష్మి, ఇంటి పేరు ఏమో వరలక్ష్మి అయ్యా నా 50 మెల్లగానే వస్తున్నాము.
ఎదురుగా వచ్చాడు. వచ్చి రాంగ్ రూట్లో వస్తున్నాడు, గుద్దుతాడు అనుకుంటానే స్లో అవుతానన్నా వచ్చి స్పీడ్లో గుద్దేశాడయ్యా. కళ్ళతో చూస్తూనే ఉన్నాము. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము హైదరాబాద్ నుంచి నేను బయలుదేరాము. మాల్ దగ్గర ఆగాము, మాల్ దగ్గర స్టే చేసాము. ఎవరు వెళ్తున్నారు? పామూరు. మీ పామూరా? మా అందుపురం, మాది పామూరు దగ్గర. మీరు ఎంతమంది ఉన్నారు కార్లో? మేమిద్దరమే, హస్బెండ్ అండ్ వైఫ్. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక కేంద్రాలకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ జిల్లాలోని మద్దిపాడు మండలం మల్లవరం గుండ్లకమ్మ ప్రాజెక్టునకు పర్యాటక ప్రాంతంగా గుర్తించి 6 కోట్ల రూపాయల వ్యయంతో రిసార్ట్స్లను ఏర్పాట్లు చేసి పర్యాటకులకు ఆనందాన్ని నింపుతున్న ఎస్ఎస్వి రిసార్ట్స్పై డి న్యూస్ స్పెషల్ ఫోకస్. ఒంగోలు కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో మల్లవరం గుండ్లకమ్మ ప్రాజెక్టు పర్యాటక ప్రదేశంగా మార్పు చెందుతుంది. ఇప్పటి వరకు ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాల, అటు బాపట్ల, లంక ప్రాంతాల్లోనూ రిసార్ట్స్ ఉండేవి. కానీ పర్యాటకుల అవసరాలకు అనుగుణంగా గుండ్లకమ్మ రిజర్వాయర్ ప్రాజెక్టును ఆనుకుని 33 సంవత్సరాల పర్యాటక అభివృద్ధి శాఖ అనుమతులతో 8 రిసార్ట్స్ను ఏర్పాటు చేసి అందులో స్విమ్మింగ్ పూల్, మినీ రెస్టారెంట్, చుట్టుపక్కల ప్రాంతం కనపడేందుకు యు ఆకారంలో ఏర్పాటు చేసిన ఎత్తైన నిర్మాణం ఎటు చూసినా పచ్చదనం పర్యాటకులకు ఆనందాన్ని ఇచ్చే విధంగా తయారవుతుంది. గుండ్లకమ్మ జలాశయం వద్ద ఎస్ఎస్వి రిసార్ట్స్. గుండ్లకమ్మ రిసార్ట్స్ అంటే ఎస్ఎస్విజి గుండ్లకమ్మ రిసార్ట్స్ మాది. మన గుండ్లాపల్లి హైవే మీదుగా వస్తుంది. ఇది గుండ్లాపల్లి హైవే నుంచి లెఫ్ట్ హ్యాండ్ తీసుకుంటే రిసార్ట్లోకి వస్తాము. ఏపీ టూరిజం వారు పలు అభివృద్ధి కార్యక్రమాలతో టెండర్లో మేము తీసుకున్నాము. దీన్ని పలు అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెడుతూ మొదటగా ప్రప్రథమంగా 8 కాటేజెస్లు రెడీ అయినాయండి. పార్కు, గార్డెన్ కానీ, స్విమ్మింగ్ పూల్, కాటేజెస్, రెస్టారెంట్. నెక్స్ట్ తదుపరిగా బోటు, ఏపీ టూరిజం బోటింగ్ కూడా రెడీ అవుతుంది. ఈ నెలాఖరికి బోటింగ్ కూడా రెడీ అవుతుంది. టోటల్గా 2 నెలల్లో కంప్లీట్ అవుతుంది మొత్తం రిసార్ట్ మొత్తం టోటల్గా. మన ప్రకాశం జిల్లాలో ప్రప్రథమ ఒంగోలుకి దగ్గరగా అతి చేరువలో 20 కిలోమీటర్ల దూరంలో ఉంది మన రిసార్టు. ప్రథమంగా మల్లవరం వెంకటేశ్వర స్వామి టెంపుల్ మనకి మెయిన్ అండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ భక్తులు ఇక్కడ రిసార్ట్లో స్టే చేయడానికి కానీ, కాటేజెస్ కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ, జలాశయం గుండ్లకమ్మ మన మల్లవరం రిజర్వాయర్ అంటే అందరికీ తెలిసిందే. అందరూ ఇక్కడ రావడానికి, సందర్శించడానికి అనుకూలంగా ఉంటుంది. అందరికీ అందుబాటులో తక్కువ కాటేజెస్లో కూడా తక్కువ రూమ్ రెంట్లు కానీ, కాటేజెస్ మేము ఇచ్చే ప్రైస్ కానీ తక్కువగా అందరికీ అందుబాటు రేట్లో ఉండేటట్టు మాత్రం 24 అవర్స్కి చాలా బాగా ఇస్తున్నామండి. విహారయాత్రలకు వచ్చిన వాళ్ళు అందుబాటులో మనకి రిసార్ట్ ఇక్కడ దగ్గరలోనే ఉంది. జలాశయములంతా ప్రకృతిని ఎంజాయ్ చేసుకుంటూ టౌన్లోకి వెళ్ళే అవకాశం లేని ఇక్కడే మనం రిసార్టు అభివృద్ధి పదంగా మనం చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరిలో ఇక్కడే వినియోగించుకోవచ్చు. ప్రతి రిసార్ట్లో మన కాటేజీలు చాలా బాగున్నాయి. ఆ కాటేజీ కూడా మీకు చూస్తారు, మీరు కూడా అందుబాటులో ఉంటున్నాయి. అందువల్ల పర్యాటకులు మొత్తం ఇక్కడే వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడే బంధించబడేటట్టు ఉంటుంది. అంత ఆహ్లాదంగా ఉంటుంది వాతావరణం కూడా. ఒక్కసారి రిసార్ట్కి వచ్చి ఎంజాయ్ చేశారంటే మరలా వీకెండ్స్కి ఇక్కడికే రావాలి అన్న ఫీలింగ్ మీకు రావాలి. అందువల్ల మేము దానికి కృషి చేస్తున్నాము. ప్రకాశం జిల్లాలో సముద్ర తీర ప్రాంతంలో ఉండవలసిన పర్యాటక రిసార్ట్స్కు భిన్నంగా టూరిజం కార్పొరేషన్ ద్వారా 4 ఎకరాల సువిశాల మైదానంలో ఎస్ఎస్వి రిసార్ట్స్ను ఏర్పాటు చేశారు.
పర్యాటకులకు రిసార్ట్స్ వద్దకు రాగానే తొలుత మల్లవరం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం స్వామిని దర్శించుకొని గుండ్లకమ్మ జలాశయాన్ని సందర్శిస్తారు. కుటుంబ సమేతంగా వచ్చిన పర్యాటకులు రిసార్ట్స్లోకి అడుగుపెట్టగానే ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. పర్యాటకుల కోసం పార్కు అభివృద్ధి కూడా జరుగుతుంది. పర్యాటకుల కోసం పబ్లిక్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేశారు. జలాశయంలో విహరించేందుకు 5 బోట్లను సిద్ధం చేశారు. గుండ్లకమ్మ జలాశయానికి గుంటూరు, ఒంగోలు వైపు నుంచి వచ్చే పర్యాటకులకు వసతి సౌకర్యాలు కల్పించారు. నూతన శోభ సంతరించుకున్న గుండ్లకమ్మ జలాశయాన్ని పర్యాటకులు సందర్శించి ఆహ్లాదకర వాతావరణంలో గడపాలని కోరుతున్నారు. పర్యాటక ప్రాంతంగా వచ్చే వాళ్ళకి కానీ చూడటానికి కానీ ఏపీ టూరిజం కింద ఈ స్థలం మొత్తం అభివృద్ధి చేస్తున్నాము. ఒక 2-3 నెలలకు మొత్తం రెడీ అయిపోద్ది. 8 కాటేజీలు ఉన్నాయి, ఒక వ్యూ పాయింట్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఒకటి ఉంది, క్యాంప్ ఫైర్ ఒకటి ఉంది, రెస్టారెంట్, రిసెప్షను, అలాగే దీని కింద పైన బాత్రూములు ఉన్నాయి, పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి, టూరిజం ఉంది. సమ్మర్కి ఎవరైనా చిన్నపిల్లలైనా ఫ్యామిలీతో ఎవరైనా రావడానికి ఆహ్లాదకరంగా మంచి వాతావరణం మేము ఇక్కడ రెడీ చేస్తున్నాము. పచ్చని మొత్తం ఇటు చూసిన పచ్చని గార్డెన్ ఇవన్నీ ఉన్నాయి సార్ మన దగ్గర. వసంత నవరాత్రులను పురస్కరించుకుని పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో భాగంగా సంతపేట బాబా మందిరంలో ఏర్పాటు చేసిన అన్నమయ్య సంకీర్త విభావరి ఆకట్టుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ గాయకుడు సుమధుర స్వరనిధి మురళీకృష్ణ బృందం ఆలపించిన అన్నమాచార్య సంకీర్తనలు భక్తులను మంత్రముగ్ధులను చేశాయి. మురళీకృష్ణను ఆలయ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. కీబోర్డుతో ఎస్కే బాబు, తబలాతో పాండురంగనాథం సహకరించారు. గత కొద్ది రోజులుగా వాటర్ ట్యాంకు పైభాగంలో లీకులు ఏర్పడినా వాటర్ ట్యాంకు నుండి తాగునీరు వృధాగా పోతున్నా అధికారులలో చలనం లేదు. గ్రామ ప్రజల తాగునీటి అవసరాల నిమిత్తం వాటర్ ట్యాంకుకు మీరు ఎక్కిస్తున్న లీకుల కారణంగా మంచినీరు మురుగు కాలువలకు చేరుతున్నాయి. వాటర్ ట్యాంక్ శుభ్రపరిచి ఎన్నాళ్ళైందో తెలియని పరిస్థితి. ఇప్పటికైనా పంచాయతీ సెక్రటరీ, అద్దంకి ఎంపీడీఓ తగు చర్యలు చేపట్టి వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. మనుమడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారి సేవలో సీఎం చంద్రబాబు నాయుడు. వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించిన కుటుంబ సభ్యులు.
రంజాన్ సందర్భంగా ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు. భారీ ఎత్తున హాజరైన ముస్లిం సోదరులు పరస్పర పండుగ శుభాకాంక్షలు. విజయనగరం జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు దగ్ధం. ప్రయాణికులందరూ క్షేమం. డి న్యూస్లో నేటి మాట. నమ్మకం అనేది ఉచితంగా దొరికేది కాదు, దాని ఖరీదు ఒక జీవితం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం.